ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో గిరిజన నాయకులు చాలామంది ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అసలు ఈ ప్రెస్ మీట్ ప్రధానమైన కారణం ఏంది? కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలైనా వాళ్ళకు ఒక్క మంత్రి పదవి ఇవ్వలేదు అని చాలా జరిగిన ఇలాంటివి అని చెప్పి మాట్లాడటానికి మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే అన్న, చెప్పండి అసలు మీ ప్రధానమైన డిమాండ్ ఏంది? ఇక్కడికి రావడం అసలుకి గవర్నమెంట్ వచ్చే 3 సంవత్సరాలైనా ఇంతవరకు గిరిజనులను అసలు పట్టించుకోలేదా, పట్టించుకున్నదా? దీని మీద మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఏఎంసీ డైరెక్టర్గా నాకు ఈరోజు చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ బస్సు యాత్ర జరుగుతున్న బస్సు యాత్రను మైదాన ప్రాంతంలో నివసిస్తున్నాం మేము. కూలీకి నాలికి బాంబే అక్కడ తట్టబుట్టలు ఎత్తుకొని పోయి ఇప్పుడిప్పుడే తిరిగి వాటి అయి ఇక్కడ నివసిస్తూ ఇప్పుడు వస్తున్న దానికి మళ్ళీ తిరిగేస్తున్నట్టు కొడుతుంది ఈ ప్రభుత్వం. ఇప్పుడు మైదాన ప్రాంత ఏజెన్సీ ప్రాంతం వాళ్ళకు రిజర్వేషన్లు బడి పరంగా కావచ్చు, రిజర్వేషన్లు పదవుల పరంగా కావచ్చు, ఎమ్మెల్సీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీ, మినిస్టర్లు అంతా ఆ ప్రాంతవాసులు అవుతారు. మా ప్రాంతవాసి అయినా మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు వారంటే చాలా అభిమానం, వారికి అభినందిస్తా. మా ప్రాంతంలో 14 నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ, ఒక నామినేటెడ్ పోస్టులు లేవు. ముఖ్యమంత్రి గారు కూడా వారి చుట్టాలకి కార్పొరేషన్ చైర్మన్లు వాళ్ళ చుట్టాల వారికి మంత్రి పదవులు ఇచ్చుకుంటా తిరుగుతున్నారు. మరి ఈ రాష్ట్రంలో అల్లకొల్లం అవుతుంది. ముఖ్యమంత్రి వేం నరేందర్ రెడ్డి, గౌరవనీయులు ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి, సీతక్కన, కొండ సూర్యక్కన, పొంగులేటి శ్రీనివాస ఎవరికి అర్థమయ్యే పరిస్థితి ఇక్కడ లేదు. మా ప్రాంతానికి మైదాన ప్రాంతానికి ఏజెన్సీ ప్రాంతం వాళ్ళు బస్సు యాత్ర చేయడానికి వస్తే మా మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో గిరిజన బిడ్డలు లేరా? ఆ బస్సు యాత్రలో మరి 14 నియోజకానికి 2 చొప్పున 28 మందికి బస్సు యాత్ర ఎందుకు తీసుకోలే? బస్సు యాత్ర వేస్తున్నా, మీరు బస్సు యాత్ర చేస్తున్నా మాకు అర్థమవుతలేదు. మేము అడిగినాం, పోస్టర్ లాంచ్ చేసిరు. ఇందులో రాములు నాయక్ కావచ్చు, శంకర్ నాయక్ కావచ్చు, ఈ మా బెల్లయ్య నాయక్ కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు, వీళ్ళెవ్వరు మా ప్రాంతవాసి కాదు. కానప్పుడు కూడా మా గిరిజన బిడ్డలే, మేము ఆస్వాదిస్తాం, సంతోషిస్తాము. ఆ మంత్రి మాకు ఇవ్వమంటలేం కదా. ఇందులో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఒకరికి ఇందులో మైదాన ప్రాంతం ఏ బిడ్డదని ఒక ఫోటో ఉందా? మైదాన ప్రాంత ప్రజలు ఓటే లేదా? మైదాన ప్రాంత ప్రజలు గెలిపించలేదా? గత ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ తారక రామారావు గారు గిరిజన బిడ్డలు ఓటు వేయకుంటేనే 32 స్థానాలు పోయినా మేము పడిపోయినామని స్పష్టంగా ఒప్పుకోవడం జరిగింది. ఇప్పుడున్న గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు గిరిజన బిడ్డలు ఓటేసి గెలిపించారు, వాళ్ళకు నేను అన్ని విధాలకు చేస్తా అని చెప్పి డబ్బా కొట్టుకున్నాడు. డబ్బా కొట్టుకొని పరడబ్బా, సొరడబ్బా, పరస్పర డబ్బా అన్నట్టు ఈ మా 4-5 లీడర్లను ఒక డబ్బాలు వేసేసి లోపితే సౌండ్ వస్తుంది కదా, లోపి అందులోనే ఉంచుకుంటుండు. మినిస్టర్ పదవి అడుగుతున్న ఆయన అంటే మేము బస్సు యాత్ర చేస్తాం. బిడ్డ మైదాన ప్రాంత మీరు మైదాన ప్రాంతంలో కాంగ్రెస్ కార్యకర్తలు లేరా? ఉన్నారు కదా. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, టీఆర్ఎస్ విడిపోద్దు, కాంగ్రెస్ పార్టీ లీడర్లనే మైదాన ప్రాంతానికి తీసుకొని బస్సు యాత్ర ఎందుకు తీసుకోలేదు? అంటే ఇప్పుడు అదే విధంగా బట్టి విక్రమార్క అసెంబ్లీలో చెప్తుండు, గిరిజనులకు బడ్జెట్ విషయంలో కూడా అందరికి ఇచ్చినట్టే ప్రాధాన్యత ఇస్తామని కూడా మాట్లాడుతున్నాడు. ఇంకోటి, మీరు రేపు చేసే బస్సు యాత్ర ఒకవేళ వాళ్ళు అడ్డుకుంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అసలుకి మేము ఏం చేయాలనుకుంటాం, ఇంతకుముందు గోండు కోయ వాళ్ళు మరి లొల్లి అయితే మా దమ్మేందో చూపించాం కొత్తపేట ఇండోర్ స్టేడియంలో. ఇప్పుడు ఏం చేస్తున్నాం మేమంటే, పార్టీలతో పని లేదు. చౌక చవన్ భారగవత్ పమ్మార్ 27 పాట బుక్యా బాన్పాడ వర్త అని మా గిరిజన తల్లి బిడ్డలు పుట్టిన బిడ్డలం. మాకు మద్దతుగా బీసీలు కూడా వస్తారు, ఎస్సీలు కూడా వస్తారు, మైనార్టీలు కూడా వస్తారు. వాళ్ళకే సమస్యలు కూడా మేము కూడా పోతాం, మాకే సమస్య కూడా వాళ్ళు ఆదుకుంటారు. ఒకరికొకరు చెదుడు వాదోడుకుంటేనే మన సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి రేపు పార్టీలకు అతీతంగా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతారో అక్కడి వరకు వాళ్ళకి అడ్డుకునేందుకు ప్రతి ఒక్క పార్టీ అక్కలు, అన్నలు, సంఘాల నాయకులు, లీడర్లు, సంఘాలు, మహిళా సంఘాలు, అక్కలందరూ కూడా రోడ్ ఎక్కుతారని చెప్తున్నా. రోకలి మిరపపొడి తీసుకునే పరిస్థితి వస్తుంది. రాష్ట్రంపై తిరుగుబాటు, గిరిజన బిడ్డలు రాష్ట్రంపై తిరుగుబాటు అయితే రాష్ట్రమే పడిపోయే పరిస్థితి ఉంటుంది. గిరిజనులు అంటే మాట తప్పే వ్యక్తులు కాదు, మాట ఇస్తే మాట తప్పని వ్యక్తులు, మడమ తిప్పని వ్యక్తులు కాదు. ఒకసారి ఓటేస్తామంటే ఓటేసి గెలిపించి లీడర్ను చేసిన బిడ్డలం, గిరిజన బిడ్డలము, రాజ్పుత్ర బిడ్డలం మేము. మా సేవలాల మహారాజుకి ఒక చరిత్ర ఉంది. డబ్బులు ఉండొచ్చు రేవంత్ రెడ్డి దగ్గర, నీ గవర్నమెంట్ దగ్గర, మాకు డబ్బులు ఏమని అంటే నువ్వు మాకు 4th స్ట్రీట్ ఇక్కడ మాకు మీ ప్లేస్ చూపి 20 ఎకరాల పొలం చూపి మాకు మా 40 లక్షల మంది 100 రూపాయలు వేసుకుంటే 400 కోట్లు అయితే మేము గుడి కట్టించుకుంటాం. నువ్వు కట్టాల్సిన అవసరం లేదు. కానీ కట్టియాల్సిన అవసరం లేదు. ఆ కట్టియడానికి చక్కెరలో మా లీడర్లను కూడా తిప్పకు. అది చక్రం అయిపోతారు. చక్కెర వస్తుంది వాళ్ళకి, వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి అర్థమైతే లేదు. రేపు బస్సు యాత్రకు పోయి బస్సు యాత్ర వేసి వస్తారు. దాని తర్వాత అమెరికా యాత్ర పంపి అప్పటి వరకు 4 సంవత్సరాలు అయిపోతుంది. మళ్ళీ ఏ ప్రభుత్వం నిలబెట్టుకోవాలో గిరిజన బిడ్డలు డిసైడ్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు మీరు ఒక కాంగ్రెస్ కార్యకర్తగా చెప్తున్నారు, మరి గిరిజన బిడ్డకు ఒక మంత్రి కూడా ఇవ్వలేదు. అసలు దీన్ని మీరు ఏ విధంగా చెప్పాలనుకుంటున్నారు? నేను ఆ విషయంపై ఖండిస్తున్నా. ఎందుకు ఖండిస్తున్నానంటే
నా జాతిలో నా జాతి సమస్యలను అడిగే నాయకులు లేరు. ఉన్న ఇద్దరు మొగలు వాళ్ళ మోచేయి నీళ్ళు లాగి తిరుగుతున్నారు. ఇప్పుడు మైదాన ప్రాంతం ఏజెన్సీ ప్రాంతంకి వెళ్ళి బస్సు యాత్రకు వస్తున్నప్పుడు మరి ఏజెన్సీ ప్రాంతంలో లీడర్ లేరా అని మా లీడర్లు కూడా గుర్తించవచ్చు కదా. ఎంపీ ఎమ్మెల్సీలు ఉన్నారు కదా, బాలు నాయకుడు కదా, దేవరకొండనే కదా, గుర్తించవచ్చు కదా. దేవరకొండ నుంచి పక్కన మహబూబ్నగర్ జిల్లాలో ఎన్ని కాన్స్టిట్యూన్స్ ఉన్నాయి, ఏ లీడర్ తెలియదా? షాద్నగర్లో మా లీడర్ లేరా? కల్లకుర్తిలో లేరా? అచ్చంపేట మంగి నాయక్ లేడా? చర్చలలో లేడా? అరే మీ పార్టీలోకి పంపిస్తామంటే కాంగ్రెస్ పార్టీ లీడర్ని చూడండి. ఒక ఎంపీటీసీనో, ఒక జడ్పీటీసీనో, ఒక ఎంపీపీనో చూడండి. చూసి మీ పార్టీలోకి వెళ్ళి బస్సు యాత్ర పంపించండి. మీరేం బస్సు యాత్ర చేస్తారు, మైదాన ప్రాంతంలో జెండాల యాత్ర చేయాలి. జెండాలు పట్టుకొని జిందాబాద్ కొట్టుకుంటా జెండాల యాత్ర చేయాలి. మేము అల్టిమేట్గా ఏం చెప్పాలనుకుంటారు మీరు కాంగ్రెస్ కార్యకర్తగా, కాంగ్రెస్ గవర్నమెంట్కి? అసలుకి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నాయకులు తప్పుదోవన పడుతున్నారు, చెప్పుడు మాటలు వింటురా, లేకుంటే మతి సీమితం పోయిందో అర్థమైతే లేదు. ఇందిరాగాంధీ 50 సంవత్సరాల క్రితమే గిరిజనులను గుర్తించింది. ఆ అమ్మ ఆ రోజు గిరిజనులను గుర్తించి ఆ రోజుల్లోనే మాకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది, ఈ రోజులో కాదు. నాయకులు తప్పుదారి పడుతున్నారు, తప్పుదోవ పట్టిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీనే సముద్రము భారతదేశం మొత్తంలో ఉంది. తెలంగాణలో అంటే నేను తెలంగాణ వ్యవస్థ చెడిపోతుంది, సరిదిద్దుకోండి. గిరిజనుల పట్ల మీ యొక్క చిత్తశుద్ధిని చూపించండి, గిరిజనులను ఆదుకోండి, గిరిజన బిడ్డలను మంచి మార్గంలో నడిపియండి. సేవలాలు ఆ రోజు మాకు ఒక నేర్పించిన మాకు లదని అని చెప్పేసి సంచార జాతులు లేక మాకు సేవలాల బాటలో నడిపిస్తే ఆ బాటనే రహదారిగా ఈరోజు బాటలు తీయడం జరిగింది. అలాంటి సేవలాల్ మహారాజ్ స్ఫూర్తిని తీసుకొని సేవలాల్ మహారాజ్ విగ్రహాన్ని కూడా హైదరాబాద్లో బంజారాహిల్స్లో ఫ్యూచర్ షూట్లో కట్టండి. మేము కాంగ్రెస్ పార్టీ తప్పు, కాంగ్రెస్ పార్టీ పనిచేస్తానంటే నేను కాంగ్రెస్ పార్టీ 29 రాష్ట్రంలో ఉంది. చిత్తశుద్ధి తప్పి మతి సీమితం అయిపోయింది తెలంగాణలో అంటున్నా. తెలంగాణలో గిరిజన బిడ్డలను ఆదుకోకుంటే తిరగబడే రోజు వస్తుంది. గతంలో బ్రిటిష్ వాళ్ళని తరిమిది మేమే. మా పేరు లంబాడి కాదు, లాంబాడి. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు అనేది పొడుగుంటారా ఇల్లు లాంబాడి అంటే లంబాడి అయినా మీరు లంబాడి బిడ్డలము, మాట వేస్తే తప్పము. ఆ రోజు ఉద్యమం బ్రిటిష్ కాలంలో ఉద్యమం కూడా మా లంబాడి బిడ్డలే చేసిర్రు, నా గిరిజన సోదరులే చేసిర్రు. మేము అయినా గవర్నమెంట్ ఉండాలని డిసైడ్ చేస్తే మేమే పడిపోవాలని డిసైడ్ చేసి మా గిరిజన బిడ్డలే. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.